4,000 కోట్లు ఖర్చు పెట్టారు. విశాఖపట్నం ఎంపీగా వైసీపీ తరపుని, టీడీపీ తరపుని, బీజేపీ తరపుని మోదీ తొత్తులు నిలబడుతున్నారు. మీకు మోదీ కావాలా, కేఏ పాల్ కావాలా, రక్షించేవాడు కావాలా, ప్రాణాలు తీసేవాడు కావాలా, బడుగు బలహీన వర్గాలు కావాలా, 1% ఉన్న బ్రాహ్మణులు, 3% ఉన్న కమ్మాలు, 5% ఉన్న రెడ్లు కావాలా, 92% ఉన్న మనం కావాలా? మరలా మీరు మోదీని గాని, మోదీ తొత్తుల్ని గాని గెలిపించారా? ప్రతి కుటుంబాలు 5గురికి 5 కోట్ల రూపాయలు అప్పైంది, వడ్డీ కట్టలేని పరిస్థితి. రాష్ట్రాన్ని రక్షించి ఎస్కోట్ ను అభివృద్ధి చేయాలి అంటే విశాఖ ఎంపీగా నేను గెలిచిన 100 రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు, ఎస్కోట్ డబుల్ రోడ్ వేస్తాం, ఎస్కోట్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం, ఎస్కోట్ లో గమ్ సిటీ 23,000 ఎకరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసామో 30 సంవత్సరాలు. ఎస్కోట్ లో కేజీ టు పీజీ ఉచిత విద్య 33 పథకాలతో మీ ముందుకు వచ్చారు. నిరుద్యోగులారా 100 మందితో ఓటేయించండి, దైవజనులారా 100 మందితో ఓటేయించండి, క్రైస్తవులు ముస్లింలారా 100 మందితో ఓటేయించండి, హిందువులారా శాంతి కోరుకునే వారు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వద్దు, బడుగు బలహీన వర్గాలు కావాలి, కేఏ పాల్ రావాలి, పాలన రావాలి అన్నవారందరూ 100 ఓట్లు వేయించి 7569441275 కి గ్రూపులు పెట్టి ఈ శనివారం 17వ తారీఖు ఫిబ్రవరి సాయంత్రం 6 గంటలకు మన విశాఖపట్నం ఆసీన మెట్రో ప్రక్కన ఉన్న మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న గ్రౌండ్స్ మీరు రండి. ఉచితంగా నేను మీకు ఉద్యోగాలు ఇస్తానని సర్టిఫికెట్లు ఇస్తాను. దైవజనులారా, మీడియా మిత్రులారా 100 నుండి 1000 మందిని మీరు తీసుకొని రండి. చూసారా నా అభిమానులు అడుగుని పవన్ కళ్యాణ్ అవుట్, కేఏ పాల్ ఇన్ అని బోర్డులు పెట్టుకుంటున్నారు. అమ్ముడు పోయే కాపు మాకు వద్దు, 3,600 కాపు ఓట్లు మేము వేస్తామని మీ ముందే ఎవరా పక్కన కూర్చున్నాడు, ఇలా రావయ్యా నువ్వు నా పక్కన కూర్చోయి, నీ పేరు చెప్పు, కొడారపు తిరుపతి గారు వాళ్ళ లీడర్స్ అందరికి గుర్తుకొచ్చి కలిసి మేము రూపాయి ఇచ్చాం. మీరు మంచి ఎత్తు మంచిదే కూర్చో, ఇలా కూర్చో, ఒక నిమిషం చెప్పు, నిమిషం చెప్పు, మాట్లాడు ఎన్ని వాయిదాలు ఎప్పుడు మాట్లాడలేదు. తిరుపతి ఓట్లు మాత్రం వేయించడానికి వచ్చాడు. ఏమన్నా ఎస్కోట్ నియోజకవర్గం, ఎస్కోట్ మండలం, నేను వస్తా. ఈ 60 రోజుల్లోనే మంచి మీటింగ్ పెట్టండి. 3,600 కాపులు ఓట్లు మనకే. పవన్ కళ్యాణ్ మీ పార్టీలో ఎందుకు ముద్రగడ పద్మనాభం చేరలేదు తెలుసా? 100 పెద్ద కాపు నాయకుల్లో గంటా శ్రీనివాస్ లాంటి వారు ఒక్కరు కూడా ఎందుకు చేరలేదు తెలుసా? కాపులు నన్ను కోరుకుంటున్నారు, నువ్వేమో చంద్రబాబు నాయుడు, లోకేష్, మోదీని కోరుకుంటున్నావు. వద్దు, నువ్వు బీజేపీ టీడీపీ పార్టీలో విలీనం చెయ్యొద్దు. రా తమ్ముడు, మనకు గొడవలు ఎందుకు? మనకు మోదీ కావాలా? స్టీల్ ప్లాంట్ దోచుకునే అదానీ కావాలా? ఇది తిరుపతి గారు పంపించే మెసేజ్. కాపులారా మీకు అర్థమవుతుందా? అడుగడుక్కి నిన్నటి నుండి ఈ రోజు వరకు 15,000 మందిని కలిసి 15,000 మంది బీసీలు, కాపులు, ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్స్, ముస్లింస్ మార్పు కోరుకుంటున్నారు. ప్రజాశాంతి పార్టీ కోరుకుంటున్నారు, కేఏ పాల్ కోరుకుంటున్నారు. మీడియా మిత్రులారా మీరందరూ దీన్ని వైరల్ చేయండి. రాష్ట్ర రక్షకులుగా ఓనర్స్, సీనియర్ రిపోర్టర్స్ మీరందరూ పనిచేయండి. రిపోర్టర్స్ కి నేను 33 పథకాలే కట్టుకుంటాను. మీ పిల్లలు చదివిస్తా, హాస్పిటల్ ఫ్రీ, మీకు హౌసింగ్ కూడా ఫ్రీ ఇస్తా. 100 రోజులే ఎందుకు మరలా ₹1,00,00,000 అయిపోతే నా డబ్బులన్నీ రిలీజ్ అయిపోతాయి. వైట్ మనీతో మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని ఆల్రెడీ మేనిఫెస్టో పెట్టాను. నా మాట దేవుని మాట. గమ్ సిటీ కట్టి 30 సంవత్సరాలు అందరినీ ఫ్రీగా చదివించానే లేదా? 5,168 మందికి ఒక్కరోజే సర్టిఫికెట్లు ఇచ్చారే లేదా? అనాథుల్ని చదివించానే లేదా? అవన్నీ నేను గెలిచిన 100 రోజుల్లో ఆరంభం అవుతాయి. నమ్మిన వాళ్ళు ఓటేయండి, నమ్మని వాళ్ళు దొంగలకు
ఓటేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.